అండి అది గుజరాత్కి వచ్చిందండి ఒక రాష్ట్రం తప్ప దేశంలో ఏ రాష్ట్రం ఎందుకంటే ఈ అంగన్వాడీ స్కీమ్ ముందుగా మీకు తెలియవలసిందంటే ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో జరుగుతున్న కార్యక్రమం 60-40 లేకపోతే 70-30 కొన్ని అంశాలకి కొన్ని వచ్చి 20-80 అంటే రాష్ట్ర ప్రభుత్వం పొందిస్తుంది కేంద్ర ప్రభుత్వం పొందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక శాతం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది మినిమం శాతం వచ్చి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది సో కాబట్టి దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ కార్యక్రమం జరగట్లేదండి ఒక గుజరాత్లో జరిగింది కోర్టు వచ్చి ఇస్తే దాని మీద ప్రభుత్వం వచ్చి కోర్టుని దానికి వెళ్ళకంట దాన్ని వాళ్ళు అమ్మ జరుగుతున్నారండి కానీ ఎవరు వెళ్ళలేదండి అని చెప్పారు అయితే ఇప్పుడు మరి అన్నప్పుడు మేము ఎలా చేస్తాం అమ్మ చేయలేం కదా ఓ పని చేద్దాం మీరైనా కోర్టుకి వెళ్ళి డైరెక్షన్ తీసండి లేదు అంటే కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే మేము లేఖ రాశాము ఈ గ్రాడ్యుయేటీ అనే అంశం ఏదైతే ఉందో దాన్ని త్వరితగతిగా కేంద్రం తాలూకు విధానం చెప్పాలని చెప్పి మేము కోరాము ఆ ప్రకారం మేము ఫాలో అవుతామని చెప్పాము వారు దాని మీద స్పందించలేదు అయినప్పటికి కూడా మళ్ళీ మేము కేంద్రానికి వచ్చి మళ్ళీ మీరు ఏ విధంగా రాయమంటే ఆ విధంగా లేఖ రాస్తాము రాసి వాళ్ళని కన్విన్స్ చేసి ఏదో విధంగా దీనికి పరిష్కార మార్గాన్ని ఆలోచిద్దాము వాళ్ళు చెప్దామని చెప్పిన విషయాన్ని చెప్పాము అంతవరకు ఆ కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు వచ్చిన రిప్లై వరకు ఎవరైతే ఈ రిటైర్మెంట్ అవుతారో వాళ్ళ గ్రాట్యుటీని వాళ్ళకి మినిమం గ్యారంటీ ఉండాలని ఎంతవరకు రాష్ట్ర ప్రభుత్వం 50,000 రూపాయలు ఇస్తుంది ఆ ఇచ్చిన దాన్ని 1,00,000 రూపాయలు చేస్తామని చెప్పాం ఆ ఇస్తున్న 50,000ని 1 lakh ఎన్హాన్స్ చేస్తాము 1,00,000 రూపాయలు ఎన్హాన్స్ చేస్తాము అదే వర్కర్కి అయితే 20,000 ఇస్తున్నాము వాళ్ళకి 40,000 రూపాయలు చేస్తాము వాళ్ళకి ఇస్తున్న 20,000ని 40,000 చేస్తాము కార్యకర్తకి 50,000 ఇస్తున్న మొత్తం 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు అలాగే హెల్పర్కి వచ్చి 20,000 నుంచి 40,000 వరకు ఇస్తామని చెప్పని వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది ఇప్పుడే అధికారమైన ఉత్తర్వులు కూడా ఇస్తామని చెప్పాము దానికి సంబంధించి ఇప్పటికే ఆదేశాలు ఇవ్వమని చెప్పాము వచ్చి ఉంటాయనేదే నేనైతే పూర్తిగా విశ్వసిస్తున్నాను ఇకపోతే మూడో అంశం అంటే ఇక్కడేంటి ఇది మా పరిధి కాదు కేంద్రం పరిధి సో కాబట్టి కేంద్రంతో సంప్రదిస్తాము కేంద్రానికి లేఖ రాస్తాము ఇప్పటికే ఇంకా మళ్ళీ రాస్తాము అంతవరకు 50,000 రూపాయలు ఇస్తున్న గ్రాడ్యుయేటీ ఏదైతే అంశం ఇస్తుందాన్ని 1 lakh చేస్తామని వర్కర్కి అయితే కార్యకర్తకి అయితే అలాగే హెల్పర్కి అయితే మాత్రం 20,000 నుంచి 40,000 చేస్తామనే విషయాన్ని చెప్పాము ఇక మూడో అంశానికి వస్తే మినీ సెంటర్ని మెయిన్ సెంటర్గా మార్చాలన్నారు దీనికి 100% ఎక్కిపిస్తున్నాం దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ఉన్నాయి ఎంతమంది జనాభా ఉంటే మెయిన్ సెంటర్ ఎంతమంది జనాభా ఉంటే మినీ సెంటర్ ఒకవేళ ఎక్కడైనా సరే జనాభా ప్రాతిపదికన కానీ మినీ సెంటర్లో మెయిన్ సెంటర్లో కానీ ఏదైనా డిఫరెన్స్ వ్యత్యాసాలు ఉంటే దాన్ని రెక్టిఫై చేస్తాం మాకే అభ్యంతరం లేదు అని చెప్పాం நமக்கு అర్థమవుతుంది కదా ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన గైడ్లైన్స్ ఉన్నాయి అంటే ఎన్ని వేల జనాభాకి మెయిన్ సెంటర్ ఉండాలి ఎన్ని వేల జనాభాకి వచ్చి మినీ సెంటర్ ఉండాలి ఒకవేళ జనాభా ప్రాతిపదికన మినీ సెంటర్ ఉంటే అది ఆ జనాభాకి మెయిన్ సెంటర్ అవ్వాల్సి వస్తే తప్పకుండా దాన్ని చేంజ్ చేస్తాము ఏ విధంగా దాంట్లో డిస్ప్యూట్ లేదనే విషయాన్ని కూడా వారు చెప్పడం జరిగింది ఈయన ఎవరు మేము కాదు మంత్రిమే కాదు మాతో పాటు చీఫ్ సెక్రటరీ కన్సర్న్ సెక్రటరీ ఆవిడ జయలక్ష్మి గారు ఫైనాన్స్ సెక్రటరీ రావత్ గారు అందరూ ఉన్నాం ఆ మీటింగ్లో అని చెప్పారు ఇక 4వ అంశానికి వస్తే ఇందాక దీనికి రేట్ ఏది గ్రాట్యుటీకిను ఈ రిటైర్మెంట్ బెనిఫిట్ దానికి రేట్ అది వాళ్ళు కూడా డిస్కషన్ అక్కడ చేయలేదు ఈ విషయాన్ని ఈ 4 అంశాన్ని అక్కడ ఎవరు కూడా డిస్కస్ చేయలేదు ఎందుకంటే ఆ రెండింటికి రిలేటెడ్ దీనికి దాంట్లో క్లారిటీ లేదు
అందుకని వాళ్ళు డిస్కస్ చేయలేదు, మేము డిస్కస్ చేయలేదు. ఇక 5వ అంశానికి వస్తే హెల్పర్ ప్రమోషన్లో నిబంధనలు రూపొందించాలి, రాజకీయ జోక్యం అరికట్టాలి, ప్రమోషను 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెంచాలి. అంటే 50 సంవత్సరాల వరకు ప్రమోషన్ కాదు. ఇంతకుముందు ఉన్న దాంట్లో దానికంటే 50 సంవత్సరాల వరకు హెల్పర్ కానీ ఉంటే వాళ్ళకి వచ్చి వర్కర్ ఉంటే వాళ్ళకి వాళ్ళ కార్యకర్త కింద వచ్చి వాళ్ళకి ఇవ్వాలనేది వాళ్ళది ఎంతకుముందు ఎంత ఉంది, 45 సంవత్సరాలు ఉంది. దాన్ని 50 సంవత్సరాలు పెంచుకున్నారు. ప్రభుత్వం వచ్చి పూర్తిగా దాని మీద సానుకూలతోనో 40 నుంచి 50 సంవత్సరాలు పెంచడానికి మాకేమీ అభ్యంతరం లేదు, 100% పిలుస్తాము. అలాగే వర్కర్స్ ఎవరు ఉన్నారు క్వాలిఫైడ్ ఉంటాయి, అంటే దానికి మినిమం 10th క్లాస్ ఏదో చదవాలని ఉంది. దాంతోపాటు ఆ ఊరు కోడలై ఉండాలని ఉంది. ఏదో సమ్ నామ్స్ ఉన్నాయి. ఆ నామ్స్ ప్రకారం ఉంటే మాత్రం డెఫినెట్గా ప్రమోషన్ ఇస్తాము, దానికే ఇబ్బంది లేదనే విషయాన్ని వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇక 6వది, సర్వీస్లో ఉండి చనిపోయిన అంగన్వాడీ కార్యకర్త హెల్పర్ కుటుంబానికి చనిపోతే, సర్వీస్లో ఉండి చనిపోతే, అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఇస్తాం కదా మనం, ఆ రకంగా ఇవ్వాలి. బీమా కూడా బీమా 100% అమలు చేస్తాము, ఇబ్బంది ఏం లేదు. ఏదైతే చనిపోయిన వాళ్ళు ఏందో అదే గవర్నమెంట్ ఎంప్లాయీకి ఉంది కానీ అవుట్సోర్సింగ్ లేదు, కానీ దీన్ని కూడా పరిశీలిస్తాము. బీమా సౌకర్యాన్ని మాత్రం 100% చేస్తాము. ఏదైతే చనిపోయిన కుటుంబంకి ఉన్న మానవతా దృక్పథంతో దీన్ని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ అంశం మీద ఒక ప్రత్యేకమైన డెసిషన్ తీసుకొని దీన్ని చేద్దామని, దీన్ని ఆలోచన చేద్దామని చెప్పి అది కూడా వారు చెప్పడం జరిగింది. 7వ అంశానికి వస్తే ప్రభుత్వ ఉద్యోగులు మాది రిటైర్మెంట్ వయస్సు 62 సంవత్సరాలు పెంచాలి, మెడికల్ లీవ్ సౌకర్యం ఇవ్వాలి. 60 నుంచి 62 సంవత్సరాలకి ఏ విధంగా ఇబ్బంది లేదు, 62 సంవత్సరాలు పెంచుతామని చెప్పాము. దానికి కూడా ఆమోదించాలని చెప్పాము వాడికి. అలాగే మెడికల్ లీవ్ కూడా ఎగ్జామ్ చేస్తామని చెప్పాము. ఎంతవరకు అది సమంజసం కాదు, అది కూడా దానికి కూడా నో అని చెప్పలే. 8వ అంశం, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ మెచ్చార్జీల్ని గ్యాస్ను ప్రభుత్వమే సరఫరా చేయాలి. వాళ్ళకి అది చెప్పాము. ఇది ఏదైతే ఉందో పోషణ ఇష్టం ఏదైతే ఉందో అది పిక్ అండ్ చూసిలాగా లేదా మన ఇష్టం వచ్చినట్టుగా పెంచడానికి లేదు. అదొక సైంటిఫిక్ లైన్లో అనాలిసిస్ చేసి ఆ ఇస్తున్న డబ్బు సరిపోతుందో చూసుకొని దానికి సంబంధించి వాటిని ఇవ్వడం జరుగుతుంది. అలాగే గ్యాస్ ఛార్జీలు ప్రభుత్వం ఏదైతే దాన్ని ప్రిస్క్రైబ్ చేస్తామో, ఏదైతే రోజుకి ఒక సిలిండర్లో ఎంతమందికి ఉండొచ్చు, ఎన్ని పిల్లలు ఉండొచ్చు అనేది ఒక క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత దాని ప్రకారం మేము ఇస్తాము. దాంట్లో యాక్చువల్స్ ఎంతైతే అంత ఇస్తామని కూడా చెప్పాము. దాంట్లో ఏ విధమైన ఇబ్బంది లేదు. అయితే ఇప్పుడు ఇస్తున్న ₹2 సబ్జెక్టు కరెక్షన్, ₹2 ఇస్తున్నారు ఒక పిల్లవాడికి, ఒకరికి. ఈ అంగన్వాడీలో చూస్తున్న బాలుకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చి ఇస్తున్నారు. దాన్ని ఈ సైంటిఫిక్ లైన్ అంటే వాళ్ళకంటే రోజుకి ఆ క్వాంటిటీ ఎంత తింటారు, ఏమి మనం మెనూ పెడుతున్నాము, దానికి సంబంధించి ఎంత దానికి ఖర్చు అవుతుంది, దానికి తగ్గట్టు ఎంత పెంచాలి ఎంత తగ్గించాలి అనేది దాని ప్రకారం ఎలాగైతే మనం మిడ్ డే మీల్స్లో విద్యార్థులకు ఇస్తున్నాము, అదే లైన్లో వీళ్ళకి కూడా ఒక అనాలిసిస్ చేసి ఆ ప్రకారం చేస్తామనే విషయాన్ని వారికి చెప్పడం జరిగింది. పెండింగ్లో ఉన్న ఇంటి అద్దెలు 2017 నుంచి టీఏ బిల్లు ఇతర బకాయిలు వెంటనే చెల్లించాలి. 2017 నుంచి విన్నారా? అంటే 2015 నుంచి టీఏలు ఇవ్వట్లేదు. అప్పుడు చెప్పాము 2017 నుంచి మీకు టీఏలు ఇవ్వట్లేదు, అసలు ఆ స్కీమ్ తీశారు. ఇప్పుడు మీరు కొత్తగా టీఏ కావాలంటే అది డిస్కస్ చేద్దాం, దాని మీద సానుకూలంగా స్పందిస్తామని చెప్తూ దానికి కూడా ఏం చెప్పామంటే సిడిపిఓ స్థాయి గల ప్రాజెక్ట్ అధికారి దగ్గరికి కానీ జరిగే సమావేశాలకు వెళ్తే టీఏడిఏ వాళ్ళకు వచ్చి ఎవరికి సూక్ష్మం కూడా చేస్తాం. ఇది ఇప్పటి నుంచి
రిట్రాస్పెక్ట్ కాదు, ప్రాస్పెక్ట్ ఇవాళ నుంచి. ఎందుకంటే ముందు లేదు, గత ప్రభుత్వాలు లేదు, ఎప్పుడూ లేదు. ఇప్పుడు నుంచి ఇవ్వడానికి అభ్యంతరం లేదనే విషయాన్ని ఆ విషయాన్ని కూడా చెప్పాం. ఇందాక ఒక విషయం చెప్పాను కదా, మినీ అంగన్వాడీ అడిగారండి అని. సుమారు 6,837 మినీ అంగన్వాడీ కేంద్రాలు జనాభా ప్రాతిపదికన మేజర్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తాలూకా నిబంధనల ప్రకారం, కేంద్రం ఇచ్చిన నిబంధనల ప్రకారం దాన్ని అనుసరించి అన్ని పెంచడానికి అవకాశాలు ఉన్నాయనేది గుర్తించాము. వాటికన్నిటికి కూడా మార్పు చేయమని చెప్పి దానికి కూడా అంగీకరించాం. మార్పు చేస్తామని. ఎంత నెంబరు? 6,837. 37 వాటికి దాని తాలూకు నిబంధనలు అవన్నీ పరిశీలించమని కూడా చెప్పాం. ఈ అంశాలన్నింటినీ అదే హౌ ఇట్ ఇస్ పాసిబుల్, ఎంత సరిపోయిందా లేదా అవన్నీ కలిపి చేయమని కూడా దానికి కూడా అడగాలి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. అవి పరిశీలించి దాన్ని వచ్చిన తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎన్ని ఉన్నాయంటే అన్నీ ఇస్తామని చెప్పి దాన్ని ఆ నిబంధన ప్రకారం. దీంతోపాటు యాప్లు రోజు వాళ్ళ అటెండెన్స్, వాళ్ళు ఫేషియల్ అటెండెన్స్, దాంతోపాటు వంట చేస్తున్నవి అవన్నీ యాప్లు ఉన్నాయి. ఇవాళ రాష్ట్రంలో టీచర్స్కి కానీ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఫేషియల్ వాళ్ళు ఎక్కడున్నా రాష్ట్రం దగ్గర నుంచి కింద స్థాయి అమ్మ దానికి ఉన్నాయి కాబట్టి ఇది కష్టం అమ్మ. అయితే ఎక్కువ యాప్లు 3 యాప్లు 4 యాప్లు కదా, అవన్నిటిని కూడా తగ్గించి మీకు ఎక్కువ లేకుండా ఒక దాంట్లో 2 దాంట్లో ఉండే ఏర్పాటుని కంబైన్ చేసేస్తాము ఏంటి అని కూడా విషయాన్ని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఏదైతే 3 యాప్లు 4 యాప్లు ఉన్నాయన్నారో అన్ని లేకుండా దాన్ని మినిమైజ్ చేస్తూ దాని భారాన్ని కూడా తగ్గిస్తామని వాళ్ళకి చెప్పడం జరిగింది. అంటే దీని ప్రకారము వాళ్ళు ఇచ్చిన ఏదైతే వాళ్ళ తాలూకా డిమాండ్స్ ఉన్నాయో ఒక్క జీతాన్ని తప్ప, అంటే ఇస్తున్న వేతనం తప్ప మిగతా అన్నిటికీ సొల్యూషన్ తీసుకొచ్చాం. ఆ వేతనం దగ్గరికి వచ్చినప్పటికీ ఒక విషయం జరిగింది డిస్కషన్. ఏం జరిగిందంటే వాళ్ళు ఏమడిగారు, 28,000 రూపాయలు ఇవ్వాలి, తెలంగాణ కంటే అదనంగా వేతనం ఇవ్వాలి అంటూ 28 మళ్ళీ అన్నారు. సార్ 28,000 అంటే ఇచ్చారు, ఎంతో కొంత మాకు తెలంగాణ కంటే ఎక్కువ ఇవ్వాలి, మీరు మేనిఫెస్టోలో పెట్టారని చెప్పి మాకు వాళ్ళు చెప్పారు. వాళ్ళు టీవీలో కూడా చెప్తున్నారు, ఏమని మేనిఫెస్టోలో ఈ అంశాన్ని పెట్టారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో పెట్టింది చేయట్లేదని చెప్పి అని చెప్తున్నారు. మేనిఫెస్టో పెట్టిన మాత్రం వాస్తవం. ఏమేమి పెట్టాం మేనిఫెస్టోలో? ఇదిగో మా మేనిఫెస్టో. ఇది మా మేనిఫెస్టో. మేనిఫెస్టోలో ఇగో ఈ గ్రీన్ పెట్టాం కదండి, ఇది మేము ఇచ్చింది. ఇది కనపట్లేదని చెప్పి దీన్ని టైప్ చేసి రాశాను. ఇది కూడా మీ మేనిఫెస్టోలో కూడా ఇది కూడా ఇస్తాను. ఏమేమి చెప్పాము? అంగన్వాడీ మరియు ఆశా వర్కర్స్, హోంగార్డ్ జీతాలు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న జీతాల కన్నా 1,000 రూపాయలు తెలంగాణ ఎక్కువ ఇచ్చి, మా ప్రభుత్వం వచ్చినట్టే 1,000 రూపాయలు ఎక్కువ ఇచ్చి వారి పరిస్థితి మీకు పరుస్తాము అని చెప్పాము. ఆ రోజుకి తెలంగాణలో ఎంత ఉంది? మేము జాబ్ తీసుకుని 2009 నాటికి తెలంగాణలో ఎంత ఉంది? 10,500 రూపాయలు ఉంది. తెలంగాణలో జీతం 10,500 రూపాయలు ఉంది ఆ రోజుకి. దాన్ని 1,000 రూపాయలు పెంచి 11,500 రూపాయలు ఇచ్చాం. కానీ తెలంగాణ ఎప్పుడు పెంచుతాం అప్పుడు పెంచుతాం మేము చెప్పలే. ప్రభుత్వం వచ్చిన వెంటనే 1,000 రూపాయలు
తెలంగాణ కంటే ఎక్కువ ఇస్తామని చెప్పిన ఆ రోజు చెప్పడం వాస్తవం. దాని ప్రకారం 2019లో ప్రభుత్వం వచ్చిన అధికారం చేపట్టిన వెంటనే 1000 రూపాయలు పెంచడం జరిగింది. తర్వాత తెలంగాణ ఇప్పుడు పెంచారు. ఇప్పుడు వాళ్ళు 13,650 ఇవాళ తెలంగాణ జీతం. అది ఎప్పటి నుంచి పెంచారు? వాళ్ళు 21 జూలైలో పెంచారు. తమకు అర్థమైంది. మేము 19లో 11,500 ఇస్తే వాళ్ళు 21లో 21 జూలై పెంచి, అంటే ఈ 2 సంవత్సరాలు కూడా తెలంగాణ కంటే మనం ఎక్కువ ఇచ్చాం కదా. ఇప్పుడు దానికంటే ఎక్కువ ఇవ్వమంటాం. దాన్ని మాత్రం మేము అన్నామంటే ఇది సమయం కాదు, 2 నెలల్లో మనం సాధారణ ఎన్నికలకు వెళ్తున్నాము. ఎన్నికలైన తర్వాత దీని మీద సానుకూలమైన నిర్ణయం తీసుకుంటాం తప్పకుండా మీ పట్ల. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతి. ఆయన ఏ విషయంలోనూ సరే మహిళలకి ఏదైనా చిన్న అంశంలో ఏదైనా ఇబ్బంది వస్తుందంటే వెంటనే ఆయన స్పందించి చేస్తారు. అందుకే ఏదైతే ఇందాక మీకు చెప్పిన ఈ 11 అంశాల్లో ఉన్నాయో ఈ 10 అంశాలని ఆయన కూర్చొని డిస్కస్ చేసి వీటన్నిటి కూడా ఆమోదించమని చెప్పారు. మీ ప్రమోషన్స్ కానీ, మీ ఏజ్ రిస్ట్రిక్షన్ కానీ, ప్రమోషన్లో ఏజ్ ఎన్హాన్స్మెంట్ కానీ, లేదు గ్రాట్యుటీని కేంద్ర ప్రభుత్వం అయిపోయినా 50,000 రూపాయలు, 1,00,000 రూపాయలని, 20,000 రూపాయలు ఇస్తుంది, 40,000 రూపాయలని. అలాగే ఏదైతే మినీ అంగన్వాడీ సెంటర్ అన్నా వాటిని పరిశీలించి ఇవన్నీ చేయమని చెప్పని ఆయన వచ్చి ఆదేశించారు. ఆదేశానుసారం మేము వచ్చి సమావేశం పెట్టాం. మరి ఎందుకోసం నాకు అర్థం అవట్లే. మేము కోరింది ఏంటి? 3 నెలల సమయం కోరా. ఎన్నికలు ఏప్రిల్లో అయిపోతాయి. ఆ తర్వాత దీని మీద చర్చించుకొని తప్పకుండా మీ జీతాలకి ఆ పెంపు మీద ఒక నిర్ణయం తీసుకుంటాము. మీ కోరికను మేము కాదనలేదు. మీ సమస్య తెలంగాణను మీరు ఇస్తారు కాబట్టి మేము మేనిఫెస్టోని తీసుకొచ్చి చూపెట్టాను తప్ప మేము, లేకపోతే మీరు అన్నారు మేనిఫెస్టో పెట్టారు కాబట్టి ఎందుకు మేనిఫెస్టో పెట్టిన ప్రకారము అధికారం వచ్చిన తర్వాత మీకు 1000 రూపాయలు ఎన్హాన్సెస్ ఇచ్చాము. కానీ ఎప్పుడు తెలంగాణ పోయింది అప్పుడు పెంచుతామని నేను చెప్పలేదే. అయితే ఎన్నో అంశాల్లో తెలంగాణ మనకంటే తక్కువ ఇస్తుంది, ఎక్కువ ఇస్తుంది, ఉన్నాయి డిఫరెన్స్. ఏ స్టేట్ ఉన్నాయి ఈ దేశంలో? మన పక్కనున్న ఒరిస్సాని కానీ ఇంకో రాష్ట్రం కానీ తీసుకుంటే ఆ లిస్టులు కూడా ఉన్నాయి. మనకంటే వెనకాతలు వచ్చి సుమారు 14-15 రాష్ట్రాలు మనకంటే తక్కువ ఇస్తున్నాయి. దాంతో మేము కంపేర్ చేయము. దాంతో మాకు అవసరం లేదు. మీది ఏదైతే మీకున్న సమంజసం కోరుకుందో, జీతం పెంచాలని మీరు కోరుకుంటున్నారు, తప్పకుండా దాని మీద చర్చిద్దాం, నిర్ణయం తీసుకుందాం. మీరు చెప్పింది కూడా ముఖ్యమైన చెప్తే ముందు మీరు విధుల్లోకి వెళ్ళండి. ఉన్న బాలింతలు, ఉన్న ఎవరైతే పిల్లలు బాలికలు ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది వస్తుంది. అది ధర్మం కాదు. ఆ బాలింతలకి, ప్రెగ్నెంట్ లేడీలకి ఇవ్వాల్సిన ఏదైతే కిట్లు వైఎస్ఆర్ కిట్ ఉందో, అలాగే బాలామృతం ఏదైతే ఇస్తున్నామో వాటన్నింటినీ కూడా మీరు ఇలా పెట్టి స్ట్రైక్ చేస్తే సమ్మని చెప్పిన నిబంధనని వాళ్ళని పస్తులు పెట్టడం, వాళ్ళకి ఇవ్వడం ధర్మం కాదని చెప్పి వాళ్ళని పదే రిక్వెస్ట్ చేస్తాం. మా ముందు సానుకూలంగా అనిపించింది. బయటికి వెళ్ళి వాళ్ళు వచ్చి కాదని చెప్పి మళ్ళీ అనౌన్స్ చేశారు. నేను మొన్న ఈ 5 రోజుల్లోనూ అది చూశాను. వాళ్ళు చేస్తున్న దాంట్లో సిఐటి అని పేరు పెట్టి సిపిఎం తాలూకా యాంబ్లెమ్ వేసుకొని జెండాలు, అలాగే ఏఐసిటి అని పేరు పెట్టి మన సిపిఐ తాలూకా ఏదైతే సింహ యాంబ్లెమ్ ఉందో సుత్తి కొడది, కంకి కొడది, ఇవి పెట్టుకొని వాళ్ళు చేస్తారు. అంటే దీన్ని రాజకీయ కోణంలో తీసుకెళ్ళారు. ఇది సమంజసం కాదని చెప్తున్నాను. ఎందుకంటే రాజకీయ పార్టీలకి వాళ్ళ ఎజెండాలు ఉంటాయి. వాళ్ళ సమస్య పరిష్కారం కాదు వాళ్ళకి వాళ్ళ ఎజెండా కావాలి. అందులోనూ ఎన్నికలు వచ్చేటప్పుడు ఆ ఎజెండాలు ఇంకో డిఫరెంట్ లైన్స్లో ఉంటాయి.
దయచేసి వాళ్ళు ఉచ్చులో పడద్దని చెప్పని కార్యకర్తల్ని అలాగే హెల్పర్స్ని అందరినీ కూడా కోరుతున్నాను. ప్రభుత్వం తరఫున అభ్యర్థిస్తున్నాం. అంటే మా అంగన్వాడికి తలుపులు తాళాలు బదలుకొట్టారు. తలుపులు అంగన్వాడీ సెంటరు అది ప్రభుత్వ ఆస్తి. సెంటర్కి అద్దె వచ్చి ఎవరిస్తున్నారు? ప్రభుత్వం ఇస్తుంది. ఆ సెంటర్కి ఆ బిల్డింగ్లో ఉన్న ఏవైతే ప్రాపర్టీ ఉందో అవన్నీ ప్రభుత్వ ఆస్తి. ఎవరైనా అసెంబ్లీకి వెళ్తే దాన్ని అప్పచెప్పి వెళ్ళాలి. అది ప్రభుత్వంలో ఉన్న నియమం, నిబంధన. ఇప్పుడు ఎన్జిఓస్ ఏదైనా స్ట్రైక్కి వెళ్ళాలనుకుందాం, ఏదైనా ఎక్కడైనా జరిగినప్పుడు పూర్వం ఏదైనా అది ఆఫీస్ తలవేసుకు వెళ్ళిపోతారా? వెళ్ళరు కదా. అది కాదు, ఇది చాలా ఇది కాదు. దయచేసి ఆ సోదరిమణులు అందరినీ కూడా ప్రభుత్వం తరపు అర్థిస్తాను. మీ సమస్య పట్ల, మీ కోరిక పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉంది. కానీ కొంత సమయం మేము తీసుకుంటా కావాలి. దయచేసి అర్థం చేసుకుని మీరందరూ వెంటనే మీ విధుల్లోకి రండి. ఆ ఒక్కటి తప్ప మిగతావన్నిటికి కూడా డిస్కషన్ చేసిన ప్రకారం దాని ప్రకారం మీకు ఇప్పటికే కొన్ని ఉత్తర్వులు ఇచ్చాం. ఇంకా ఏవైనా ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటే ఆ ఉత్తర్వులు కూడా మరి వెంటనే ఇచ్చి ఏర్పాటు చేస్తాం. అర్థం చేసుకోవాలని చెప్పని, సానుకూలంగా స్పందించాలని చెప్పని, దయచేసి రాజకీయ పార్టీల ఉచ్చులో వాళ్ళ జెండాలో మీరు తలదూర్చొద్దని, ఆ రాజకీయ జెండాలోకి మీరు వెళ్ళొద్దని చెప్పని, ఎవరైతే బాలింతలు ఉన్నారో, ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీ ఉన్నారో, కడుపుతో ఉన్న మరి సోదరిమణులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే పిల్లలు ఎవరైతే బాలమృతం కావచ్చు తిరిగి ఉండాలని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది కలిగే పరిస్థితిని దయచేసి తేవద్దు. మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలని చెప్పని వాళ్ళందరినీ కోరుతున్నాం. దయచేసి దానికి సానుకూలంగా స్పందిస్తారని కూడా నేను ఆశిస్తున్నాను. ప్రభుత్వం ఇందాక చెప్పాను కదా, ప్రభుత్వం లేకపోతే ప్రభుత్వం ఏదైతే వాళ్ళకి ఈ బాలింతల్ని, ఈ ప్రెగ్నెంట్ ఎవరైతే ఇప్పుడు నీరు ఏదంటాం మనం పొడుగు గర్భిణీ ఉన్న స్త్రీని పొడుగు ఉన్న స్త్రీల్ని, ఈ ఎవరైతే వాళ్ళతో పిల్లలకి వాళ్ళు కడుపు కొట్టలేము కదా, వాళ్ళ తాలూకా పోషణ కోసం బాధ్యత ప్రభుత్వానికి ఉంది కదా. వాళ్ళకి ఆ కార్యక్రమం చేయాలి కదా. చేయకుండా మనం వచ్చి చేయడానికి లేదు కదా. అది తప్పు కదా. అది నీ కోపం వచ్చిందని చెప్పని వాళ్ళకి నష్టపెడితే ఎలాగా. కాబట్టి ప్రభుత్వం ఆ ప్రక్రియని అంతవరకు వెళ్ళకూడదని మా కోరిక. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి అంతవరకు వెళ్ళకూడదని, సానుకూలంగా జరగాలని నేను పదే రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇంకొక మన సోదరిమణులు, మన అక్కలు, మన చెల్లెళ్ళు, మన ఉంటున్న పిల్లలు అంతవరకు వెళ్ళకూడదు అనేది మా తాలూకు కోరిక. దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. ఇప్పుడు చాలా ఇచ్చాము. ఇంకా కావాలంటే రేపు ఉదయం కల్లా తినేసి నేను చెప్పినవన్నీ ఇంకా ఏమైనా ఒకటి రెండు ఇవ్వకపోతే యాక్సెప్ట్ చేస్తాం. తప్ప బెదిరింపు పెట్టండి. ఇప్పుడు చెప్పాను కదా, బెదిరింపు పెట్టి ఇప్పుడు బాలామృతి ఇవ్వడం అనేది ఆ పిల్లలకి వచ్చి వాళ్ళు పట్టకొట్టడం, నోటి పెట్టడం అనేది అది బెదిరింప. అయితే బాలింతలకు వచ్చి వాళ్ళకి ఇచ్చిన కిట్ వచ్చి ఇవ్వకపోతే అది బెదిరింప. గర్భిణీ పొడి మరి నీరు పోసుకున్నాం, మరి మొన్న నెలలతో ఉన్న ఆ సోదరిమణికి ఆవిడకి ఇవ్వాల్సిన పోషక పదార్థం కూడా ఉంది, అది బెదిరింప. చెప్పండి, బెదిరింపు కాదు కదా.
దయచేసి అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం ఎక్కడా కూడా ఎవరిని బెదింపిన ధోరణి మా తాలూకు ఎజెండాలు లేదు, మా ఎజెండాలో లేదు, అసలు అంశమే లేదు, ఆ ఆలోచన లేదు మాకు. కానీ వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది మాత్రం ప్రభుత్వం సందేశపోతే ప్రభుత్వం తప్పు చేసినట్లే. చెప్పండి. నేను కాదన్నా, ఇప్పుడు కాదన్నా, ఇది సమయం కాదు. ఇంకో 2-3 నెలలు పోయిన తర్వాత దీని మీద చర్చించుకొని తప్పకుండా చేద్దామని చెప్పాము. ఏ ప్రజాప్రతినిధి పెరిగింది అన్న పాసింగ్ రిమార్క్ చేయడానికి కాదు బాసు, పాసింగ్ రిమార్క్ చేయడానికి ఏం చేస్తుంది, దేనికి ఏ ప్రజాప్రతినిధి పెంచారు సార్? నేను అంటుంది ఏంట్రా, 50,000 1,00,000 రూపాయలు ఎందుకు చేసాం? 50,000 1,00,000 రూపాయలు ఎందుకు చేసాం? 20,000 40,000 ఎందుకు చేసాం? టీఏ లేదని టీఏని ఎందుకు ఇస్తామని చెప్పాం? మీటింగ్కి వెళ్తే టీఏలు ఇంత ముందు లేవు, ఇప్పుడు ఇస్తామని చెప్పాం కదా. ఏంటి మరి 50,000ని 1,00,000 రూపాయలు చేశాం కదా, 20,000 40,000 రూపాయలు చేశాం కదా. మరి కాదు ఇది 60 సంవత్సరాలు 62 సంవత్సరాలు చేశాం కదా. 45 సంవత్సరాల రిటైర్మెంట్ ప్రమోషన్ లేకపోతే 50 సంవత్సరాలు చేయమంటే 50 సంవత్సరాలు ఒప్పుకున్నాం కదా. మినీ అంగన్వాడీ సెంటర్లు అంగన్వాడీ సెంటర్గా తీర్చిదిద్దారంటే అవి 6,000 ఉన్నాయంటే వాటిని పరిశీలించి వెంటనే దాని రిపోర్ట్ ఇమ్మన్నాం కదా. ఏంటి మీలోనే భిన్నాభిప్రాయం. ఆయన అడిగింది కూడా ఒక వ్యాలిడ్ పాయింటే. నేను కాదన్నా, ఐఎమ్ నాట్ డిఫర్. ఉన్నవాడికి పెంచితే ఆడికి ఆనందం. ఆ పెంచడం వల్ల వచ్చి ఉద్యోగం లేని వాడికి వచ్చే ఇబ్బంది. ఇంకో 2 సంవత్సరాలు వెయిట్ చేయాలి, ప్రమోషన్ వెయిట్ చేయాలి, పోస్టింగ్ వెయిట్ చేయాలి. ఆ బ్రదర్ చెప్పింది కరెక్ట్, నేను ధ్యానం చేయట్లేదు. ఎందుకంటే ఎంప్లాయీ సోషల్తో తరచుగా కూర్చొని సమస్యలు పట్టి డిస్కస్ చేస్తాం. ఇవన్నీ దీంట్లో పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. మన లైఫ్ స్పాన్ పెరుగుతుంది కాబట్టి, ఇంతకుముందు కంటే ఇప్పుడు వచ్చే మానవుడు జీవించే కాలం పెరుగుతుంది కాబట్టి, వాళ్ళు జవసత్వాలు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి, ఆ మానవ వనరుల్ని ఉపయోగించుకోవాలి కాబట్టి 60-40 చేయడం అనేది అనే ఆలోచన. కానీ దానివల్ల పాపం కింద ఉన్న 55 సంవత్సరాలు వచ్చిన తాలూకు ప్రమోషన్ పోతుంది. దానివల్ల ఇందాక బ్రదరు ఓ సోదరుడు అడిగినట్టు, పత్రికా సోదరుడు అడిగినట్టు, కొత్త వాళ్ళకి వచ్చి ఉద్యోగానికి వాళ్ళ తాలూకా ఆపర్చునిటీ. ఎస్, రెండు ఉన్నాయి. ఇది డిబేటబుల్, ఇది డిస్కషన్. ఇది అయిపోతే మా పాలన లేకపోతే ఇదంతా కూడా లేకపోతే ఓకేనా? మీకు అందరూ రిజిస్టర్ అయింది కదా, ఉంది కదా, క్లారిటీ లేదు, తేలేదు కదా. మీకు ఏ పేపర్స్ కావలిస్తే ఆ పేపర్లన్నీ ఇస్తాను. ఒకటి మా మేనిఫెస్టోలో నేను చెప్పినది ఇస్తాను. 2 తెలంగాణలో ఎప్పుడు పెంచారు, ఎంతవరకు పెంచారు అది ఇస్తాను. ఈ దేశంలో ఏ రాష్ట్రం ఎంత ఉందో ఆ పేపర్ ఇస్తాను. ఏవి వాళ్ళకి డిమాండ్లు ఇస్తాను, ఆ డిమాండ్కి ఏవి మేము సానుకూలంగా స్పందించాం అవి ఇస్తాను. ఇది మాత్రం మళ్ళీ ముఖ్యమంత్రి గారితో ఆలోచన చేసి ఆయనతో డిస్కస్ చేసి 3 నెలల సమయం తీసుకోవాలనేది ఇది ఒక్కటి మాత్రమే. దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి మళ్ళీ ఇంకోసారి మళ్ళీ మీ ద్వారా మరీ కోరుతున్నాను. ఏదమ్మా ఎక్కడ గ్రూపులు పెడతాను, ఇష్టం పెట్టి ఇస్తాను, అన్నీ ఇస్తాను. ఇప్పుడే మధ్యలో రాకూడదు. భారీ అంటే అర్థం కాదు. భారీకి డెఫినేషన్ ఏంటి? లక్షలాది. ఏం లక్షలు? ఇంకా దేనికి అడ్డుకోవడం? దేనికి ఎందుకు అడ్డుకుంటామా? శుభ్రంగా మా పోలీసు వాళ్ళని పెట్టి
ఎక్కడ ఇన్సూరెన్స్ జరగకంట ఎక్కడైంది? ఒక్కొక్కరు అడిగితే మీకు పూర్తిగా మీ క్లారిటీ ఇస్తాను. ఏంటి ఏది ఏ గ్రౌండ్ అడిగి నా దృష్టికి నేనే మంత్రిని. అది కాండి, అది నేను మంత్రిని, నా దృష్టికి అయితే రాలేదు. అంతకుముందు ప్రధానమంత్రి గారు వస్తే ఇవ్వలేదు మనిషమ్మా అడిగి, నాకైతే నా దృష్టికి రాలేదు. సరండి నేనే సంబంధించి మంత్రిని చెప్తాను 100%. వాళ్ళకి ఇచ్చిన దాన్ని కాపీ మినిస్టర్ని ఇచ్చేస్తే అయిపోయి కదా ప్రభుత్వానికి. మాకు డైరెక్ట్గా ఇవ్వక్కర్లేదు, కాపీ సరిపోతుంది కదా. ఉండు ఒక్కొక్కటా నువ్వు జంప్ అయిపోకు. వాళ్ళలాగా వాళ్ళకి జంప్ అయిపోయాను. నా స్పీచ్ చూసా ఇక్కడి నుంచి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, అసలు సభ ఎందుకు పెట్టారు, దాని ఉద్దేశం ఏంటో, లేకపోతే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ఏం చేశాడో, లేకపోతే ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఏం చేశాడో లేదు. వాళ్ళ అబ్బాయి వచ్చి అనుకొని ఏదో అవి ఇవి చెప్పిన ఆ కుర్రాడు అసలు ఏం మాట్లాడుతున్నాడో, ఎందుకు ఈ రెడ్ బుక్ అంటున్నాడో. రాజకీయాల్లో రెడ్ బుక్ ఉండకూడదు, బ్లూ బుక్ ఉండాలి. బ్లూ బుక్ అయితే ఎవరైతే చట్ట ప్రకారం నిబంధనల ప్రకారం ఏదో ఉంటుందో అది నడవాలి. రెడ్ బుక్ రా ఓప్లెస్ మాటలను ఓప్లెస్ ఇది అవగాహన ఉందా? ఎవడైనా ఆ మాటలు మాట్లాడతారా? ఇదేం ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా, రాచరికం అనుకుంటున్నారా? నేను అడుగుతున్నాం. వాళ్ళు అడిగిన దాన్ని మేము ఏది చట్ట ప్రకారం చేయలేదు చెప్పానండి. చట్ట ప్రకారం ఏది చేయలేదు చెప్పానండి. చట్ట ప్రకారం చేయకపోతే అప్పుడు నిబంధనలు మేము ఉల్లంఘిస్తే తప్పు. ఏదో నేను చూశాను, మేము వచ్చి పాదయాత్ర చేస్తే మేము పాదయాత్ర చేయడానికి అని అడుగున్నాం. ఎక్కడ అడుగుతున్నాం? మీరే కదా విలేకరులు. మీ టీవీ ఇక్కడ టీవీ ఫేమ్ ఉంది కదా, ఇక్కడ ఏబిఎన్ ఉంది కదా, ఈనాడు ఉంది కదా, ఈ టీవీ ఎక్కడ అడుగుతున్నాం చెప్పండి. ఎక్కడ ఆ కుర్రాడు తిరుగుతుంటే, ఆ పిల్లడు తిరుగుతుంటే ఎక్కడ అడుగున్నాం చెప్పండి. వాళ్ళంతా ఊహించేసుకొని ముట్టడి ఎంత ఉన్నాడో లేదు కానీ కోతగనం అనేట్టుగా పెట్ట కొంచెం కోతగనం అనేటట్లు ఏదో ఊహించేసుకొని ఏదో మాట్లాడేస్తే అవన్నీ అవుతాయా? కాదు కదా. ఏంటంటున్నావు? ఎవరి మీద పెట్టేశారండి? ఇప్పుడు నీకు తెలుసో తెలీదు చెప్తాను. నీకు నేను చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పాదయాత్ర ప్రారంభించారు. నేను వెళ్ళాను స్వయంగా డీజీ దగ్గరికి, ప్రత్యక్షంగా నేను పర్సనల్గా వెళ్ళాను డీజీ దగ్గరికి. నేను ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు ఇంకెవరో కొంతమంది వెళ్ళి ఒక రిక్వెస్ట్ ఇచ్చాం. ఇచ్చిన తర్వాత మాకు వాళ్ళు ఈ నిబంధనల ప్రకారం ఉండాలి, దీని ప్రకారం మీకు పర్మిషన్ ఇస్తున్నామని చెప్పి 1 2 3 4 5 ఆ పోలీస్ మాన్యువల్ ప్రకారం నిబంధనల ప్రకారం మాకు ఇచ్చారు. మేము దాన్ని అమలు జరిపాం. డివియేషన్ అవ్వలేదు, ఎక్కడ డివియేషన్ అవ్వలేదు కాబట్టి అయింది. నిబంధనల ప్రకారం చట్టాన్ని చేతిలో తీసుకోకుండా వెళ్తే 5 గంట వెళ్తే ఏమీ లేదు. నువ్వు ఇచ్చిన రూట్లో వెళ్తే ఏమీ లేదు. మన చిత్తూరులోని వచ్చి అదే కాన్ఫరెన్స్లో చంద్రబాబు వెళ్ళినప్పుడు గొడవ జరిగింది. అది ఎందుకు జరిగిందా గొడవ? ఆయన ఇచ్చిన చంద్రబాబు ఇచ్చిన రూట్ ఒక పక్క, ఆయన మళ్ళీ కార్యకర్తలను పెట్టుకొని ఇంకో లైన్లో ఆ బజారు దేంట్లోకో ఆయన రూట్ మార్చి పెట్టే కదా గొడవ జరిగింది. అక్కడ ఉన్న లోకల్స్ని నిందించబట్టే కదా గొడవ జరిగింది. రాజకీయ ఉపన్యాసం ఇచ్చుకో.
వ్యక్తిగతంగా తిడతానంటే వాళ్ళు వెళ్ళి నువ్వు ఇచ్చిన రూట్ వెళ్ళి కాకుండా ఇంకో రూట్లో వెళ్ళి నీ ఇంటి దగ్గరికి వచ్చి నేను తిరిగితే నువ్వు ఊరుకుంటావా? నాన్సెన్స్ అది. అందుకు వచ్చింది. దాన్ని మళ్ళీ ప్రభుత్వాన్ని నిందిస్తాము, పోలీసుని నిందిస్తాము. రెడ్ బుక్ వాళ్ళ అక్కడ బుక్ రెడ్ బుక్ ఎవడికి దాటప్పు చెప్పు ముందే ఇంక ఇది ప్రభుత్వం వస్తుందంట, దానికి అప్పుడు అంత కళ్ళకాయమనండి. ఇది నెత్తట్లో అనుకుని ఉంటాడు, మామూలుగా కాదు. ఎందుకు మా ప్రభుత్వానికి ప్రజలు లేదు? ఏం మేము ఇచ్చిన మేనిఫెస్టోని అమ్మ జరపలేదన్నా? లేకపోతే మేమేం చెప్పింది వచ్చి చేయకుండా ఎవరిని హింసించామా? మేము 100% 96% ఇచ్చినవన్నీ అమ్మ తెలిపాం. చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టో ఏమన్నా 2014 ఇచ్చిన మేనిఫెస్టో అమ్మ తెలిపాడా? చెప్పండి. మహిళలకి రుణమాఫీ అన్నట్టు చేశారా? రైతు రుణమాఫీ అన్నట్టు చేశారా? బాబు వస్తే జాబ్ ఇస్తాడు, లేకపోతే 2000 రూపాయలు వృత్తి ఇస్తాను చేశాడా? చెప్పండి, నాకు అర్థం అవట్లేదు. అందుకు ప్రజలు వచ్చి తిరస్కరించారు, వచ్చి కొట్టారు, పొమ్మన. మళ్ళీ ఇప్పుడంట నేను మళ్ళీ శుద్ధమైపోయాను, నేను మళ్ళీ మాట్లాడుతున్నాను అనేదో నిన్నేదో ఓ పుస్తకాన్ని ఎక్కడో హైదరాబాద్ ఎక్కడో ఇది విజనరీ పుస్తకం ఇతరులని ఏదో చూపెట్టాను. మనసులో మాట పుస్తకం కూడా ఉంది, అది కూడా పెడితే బాగుంటుంది. అది ఆయన ఆలోచనతో రాసింది కదా. ఇది ఆయన ఆలోచనతో చెప్తే రాసిందే, అది ఆయన ఆలోచనతో చెప్తే రాసిందే. ఉండి సభ అయిపోయింది. ఈ సభ అయిపోయిందా? యువతల బ్యాచ్ అంతా సభది. ఎవరు బాగుంటుంది? రాజకీయ పవన్ కళ్యాణా? నిన్న పవన్ కళ్యాణ్ ఆ సెలబ్రిటీ పార్టీ గురించి కూడా చెప్పాలి. తెలుగుదేశం వాళ్ళు కలిస్తారంట ఒక చారిత్రక ఘట్టమంట. ఎవరు నిన్న మీటింగ్లో ఎవరు చారిత్రక ఘట్టమనే ఏదో ఇది ఒక చారిత్ర అవసరమే చెప్పారు. ఏదో చెప్పారు, ఏదో భాష అవసరం చారిత్ర. మరి 2014లోనూ ఇది 2009 14లో వాళ్ళు కలిసి పోటీ చేశారు. 14లో బీజేపీ 2009లో బీజేపీ 14లో బీజేపీ తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేశారు. కంబైన్డ్ మేనిఫెస్టోని వాళ్ళు విడుదల చేశారు. మేనిఫెస్టో విడుదల చేశారు 14లోనే. కాదని చెప్పండి. మరి అప్పుడేమైంది? చారిత్రక ఘట్టం, చారిత్రక అవసరం. ఈ నిలదీయడాలు, ఈ చొక్కాలు పట్టుకోవడాలు ఇవన్నీ అప్పుడేమి. ఇవన్నీ కొత్త అది ఉంది ఆ మేనిఫెస్టో. వాళ్ళ ముగ్గురు ఫోటోలతో మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. నా కారులో ఎక్కడ ఉంది చూపెట్టిద్దాను, అది తెచ్చి మొన్న ఒకసారి మీకు ఆ పార్టీ ఆఫీస్లో మీటింగ్ చూపెట్టిన జ్ఞాపకం నాకు. అది మరి అప్పుడు ఏమైంది? మళ్ళీ ఇప్పుడు కొత్తగా అంటే ఈ మధ్యకాలంలో విడాకులు తీసుకొని మళ్ళీ కొత్తగా కలిశారు. అప్పుడు పెళ్ళి అయింది, మధ్యలో మళ్ళీ మేడమైపోయారు. మనస్పర్ధలు వచ్చి, కలహాలు వచ్చి, లేకపోతే కవింపులు వచ్చి, ఏవో వచ్చిందో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎవరు నమ్ముతాడు? ప్రజలు నమ్ముతారా చెప్పండి? సార్ ఒకటి మాత్రం చెప్తాము, రాజకీయ అవసరాల కోసం రాజకీయంగా ఎవరు కలుస్తారో ఎవరు పోతారో మాకు అనవసరం. మాకు కావాల్సింది ఏంటంటే ఒకసారి కలిసి ఉండి ప్రజలను మోసం చేశారు, ఒకసారి కలిసి ఉండి ప్రజలకు అన్యాయం చేశారు, రాష్ట్రానికి తీరం నష్టం చేశారు. మళ్ళీ ఈ తాలూకా ఈ దోబుచ్చుల ముఠ, ఈ దొంగల ముఠ మళ్ళీ వస్తుంది, నమ్మొద్దు అని చెప్పి మేము ప్రజలకు అప్పీల్ చేసుకుంటాం. అంతేగాని మా ఏదో అనుకోడు కాదు. రాజకీయ పార్టీలను ఎన్నికలు వచ్చినప్పుడు వచ్చి ఒకరు కలుస్తారు, ఒకరు పోతారు, ఒకరు అవుతారు, మాకేం సంబంధం? మేము మాత్రం జవాబుదారులు ప్రజలకి. ఎన్నికల్లో ఏ మాట ఇచ్చామో మాట నెరవేరుస్తాం, చేస్తాం. వస్తాం సార్. దుష్ట శక్తులు మన లాస్ట్ టైం కూడా చెప్పాను మీకు,
మహాయజ్ఞం చేస్తుంటే రాక్షసులు వచ్చి అందులో వచ్చి ఏది మాంసం ముద్ర వేయడం, రక్తం వేయడం, వేసి దాన్ని యజ్ఞాన్ని భగ్నం చేయడానికి ప్రయత్నం చేస్తారు. అలాంటి రాక్షసులు తయారయ్యారు మన 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 రాష్ట్రంలో రాజకీయ పార్టీలు. విశాఖ రాజధాని చేయాలనేది మా తాలూకా ప్రగాఢమైన వాంఛ, మా పార్టీది. అది ఒక యజ్ఞంలాగా దాన్ని చేయాలనేది మా కోరిక, అంత పవిత్రంగా చేయాలని మా కోరిక. ఎస్ అంటే అంత దానికి ఎన్ని ఆటంకాలు కల్పిస్తున్నారు, ఎంత ఎగతాళి చేస్తున్నారు. ఏం మాట్లాడతారు? 3 ముక్కలాడంటే ఏంటి 3 ముక్కలంటే? దోచేద్దామని చెప్పిన ఈ ల్యాండ్ పూలింగ్ అని చెప్పిన అమరావతి అని చెప్పి కొన్ని వేల కోట్ల రూపాయలు వచ్చి దోచుకు తినేసి తగ్గుదమ్మా అంటూ ఇవాళ మళ్ళీ మాట్లాడుతున్నారా? నాకు సిగ్గు అనిపించింది. నాకు చంద్రబాబు ఉంటారంట 20వ సంవత్సరంలో బాగోపోయిన ఎయిర్పోర్ట్ కట్టించేవాడంట. మీ పేపర్లో వచ్చింది కదా నిన్న టీవీలో. అయిపోయింది కదా పోరాడు, ఎలాగైపోయినండి. అదే అయినప్పుడే కదా టెండర్లు వచ్చి టెండర్లు నేనా ఇది ఆడలేనమ్మంటే ఆ మధ్యలో సరిగ్గా వాయించలేదు అనుకుందంటే గంతలేనమ్మా, ఆ మధ్యలో వాడు వచ్చి వాయించలేదు, అందుకే నేను గంతలైపోయాను, లేకపోతే బ్రహ్మాండంగా భరతనాట్యం చేసామని అందరూ. మరి మేమేలా చేసాం? అది కాకుండా ఆ రోజు అశోక్ గజరాజు గారు సివిల్ మినిస్టర్, అవునా కదా? ఆ రోజు టెండర్ వచ్చింది, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా టెండర్ని కోట్ చేసింది, L1 వచ్చింది. ఎందుకు అది క్యాన్సిల్ చేయాలి? ఏ స్వార్థంతో క్యాన్సిల్ చేశారు? ఎవరు చేశారు క్యాన్సిల్? మేమా? సంబంధిత మంత్రి ఆ ప్రభుత్వానికి వస్తే, ఆ శాఖకి వస్తే స్వయాన్న క్యాన్సిల్ చేసుకున్నారు. మళ్ళీ వాళ్ళు మాట్లాడతారు ల్యాండ్ ఎక్స్చేంజ్ చేస్తే మేము ఆ చేతకాక చేయక మేము వచ్చి అడ్డుపెట్టాం, ఇవాళ మేమైనా చేసాం. మరి మా మీద మాత్రం కోర్టుకు వెళ్ళారు కదా, మేమే కదా కోర్టులో వికెట్ చేయించుకున్నాము. మా ప్రభుత్వం వచ్చినట్టునే ఏమైనా వెంటనే మన్నాడు మానేశారా? పోనీ విత్డ్రా అయిపోయారా? విత్డ్రా అవ్వలేదు కదా. సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టులో ఆర్డర్ తీసుకొచ్చి ఆ ట్రిబ్యునల్కి వెళ్ళారు. అన్నింటిలో అధిగమించుకొని తెచ్చాం ఆర్డర్. తెచ్చి ల్యాండ్ ఎక్స్చేంజ్ చేసి దేశం 3,000 ఎకరాలని దాంట్లో 500 ఎకరాలని ఇచ్చిన దాంట్లో 500 ఎకరాలు తగ్గించి దాన్ని మళ్ళీ ప్రభుత్వం ఎస్ఐజెడ్ పారిశ్రామిక అభివృద్ధి కోసమని దాన్ని పెట్టి చేశాం కదా. మరి ఎలాగో వైబిలిటీ వచ్చింది. మరి అప్పుడేం తేలైపోయారు? మళ్ళీ పడ్డారు 500 ఎకరాలు మీరు తినడానికి. చూడండి, అది నోరా దాటిపట్టే అది మాట్లాడిన అది చేతకాక. సార్ ఇది పోలవరం తెలుగుదేశం హామీలో 70% కట్టామన్నారు, ఇప్పుడు అసలు కట్టడం లేదు, అసలు చేపట్టలేదు. మీ హామీలో ఎంత శాతం కట్టారు సార్? ఆ 2 విషయాలు చెప్పిన ఆయన 70 మేము ఎంత కట్టాం 2 నేను కనుక్కొని వచ్చి చెప్తాను. మళ్ళీ ఏం తప్పు చెప్పేస్తే మళ్ళీ మీరు సాయంత్రం వచ్చి తిప్పుతారు. అది నేను ఖాళీగా ఉన్నాను. ఓకేనా? అసంతృప్తి పెరిగింది వైసీపీ, విశాఖపట్నంలో కూడా కొంతమంది కార్పొరేటర్లు పార్టీలు ఒక్క విషయం ఏదైనా అఫీషియల్ అడిగితే అఫీషియల్ అడగండి, అంతేగాని అఫీషియల్ అయితే మరి కూర్చొని లేచిపోయి పొలం మీద లేచిపోయి మళ్ళీ మేము ఓపిక లేకపోతే మాట్లాడతాం. సంఘటనలు కూడా చెప్తే వాస్తవం. గాజువాకలో ఇన్ఛార్జ్ మార్చినప్పుడు అక్కడ లోకల్ కార్పొరేటర్ ప్రెస్ మీట్ పెట్టి మాకు బాగా కలుగుతుందని చెప్పారు. ఓకే, విశాఖలో అంతేనా? చాలా చోట్ల రాష్ట్రంలో తీసుకొచ్చాను. విశాఖలో తీసుకుందాం ముందు, తర్వాత తీసుకుందాం. మీకు తెలిసింది కాబట్టి, పక్కన ఉన్నాను కాబట్టి.
ముందు రోజు పెట్టారు. ఎవరికైనా మారుస్తున్నప్పుడు బాధ ఉంటుంది. మన్నాడు ఏంటి చెప్పారు? మన్నాడు ఏంటి చెప్పారు చెప్పండి, అయిపోయి కదా. ఒకరోజు బాధ ఉంటుంది. అంతకుముందు వారే కదా నాగిరెడ్డి గారు కదా, నేను కాదు ఎవరైనా పెట్టుకోమని నన్ను మాత్రం గౌరవించని చెప్పింది ఆయనే కదా. అయిపోయా. మన్నాడు వచ్చి మళ్ళీ భార్యగా చెప్పారు, చెప్పి అయిపోయింది. ఇంకా దాన్ని ఇంకెందుకు పొత్తులు పెట్టి చూడదా, పొత్తులు అవసరం ఉంది కాదండి. ఒక విషయాన్ని ఒక రాజకీయ పార్టీ, మా పార్టీ కానీ ఏ పార్టీ కానీ ఒక ప్రక్రియ చేస్తున్నప్పుడు అన్నీ ఆలోచించుకొని అన్ని కోణాలు చూసుకొని లాభ నష్టాలు బేరీజ్ వేసుకొని దాని నుంచి వచ్చిన పాజిటివ్ నెగిటివ్ పెట్టుకొని వచ్చే లాభ నష్టాలు చేసుకొని చేస్తారు కదా. ఎవరైనా ఎన్నికలు వస్తున్నప్పుడు రాజకీయ పార్టీ వచ్చి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చి పోటీ చేసి ఓడిపోవడం చేస్తారు. వాళ్ళు పాపం ఎఫర్ట్స్ చేస్తారు. అందుకే కదా చంద్రబాబు ఎవరిని పవన్ కళ్యాణ్ కలుపుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ వచ్చి ఇంకా 3 రోజులు కూడా మాత్రం ఉండాలని కోరుకుంటున్నారు. ఇంకా 6వ రోజులు కూడా అడుగుతారు. ఏం పడతారు మాకెందుకు, దేనికోసం? ఇది ఎక్కడిది అభిప్రాయాలు చెప్పడం వరకు ప్రజాస్వామ్యంలో వాళ్ళకి ఒక్కండి. కానీ మోతాదు పెంచకూడదు. మీకు అర్థమైందా? మోతాదు పెంచలేదు కదా. మోతాదు పెంచితే పార్టీ ఏం చేయాలో ఆ పార్టీ నిర్ణయం చేసుకుంటుంది. ఏది మంచి ఏది చెడు, పార్టీకి ఏది లాభం ఏది కాదు అని చేసుకుంటుంది. కాబట్టి పార్టీ ఇవాళ ప్రతిదీ అంశాన్ని కూడా కూలంకషంగా చర్చించి ప్రతి అంశాన్ని సున్నితమైనగా తీసుకుంటూ ఏ ఒక్కరిని అందరి తాలూకా భాగస్వామితో అందరికీ గౌరవాన్ని ఇస్తూ అందరినీ పార్టీకి ఉపయోగించుకుంటే ముందుకెళ్తుంది వైసీపీ పార్టీ. అంతేగాని ఏ ఒక్కరిని విస్మరించదు, ఏ ఒక్కరిని తోలనాడదు, ఏ ఒక్కరిని అది చేయదు, అందరిని కలుపుకుంటుంది. అది నువ్వు చెప్పిన రెండో మాట. రెండు నీ దగ్గర ఉన్నాయి. మళ్ళీ నువ్వు అడుగుతా ఉంది. నీకు తెలిసి అడుగుతూ వచ్చిన బాధ నీకు అనిపించింది కదా. నువ్వు 2 క్వశ్చన్లు వేసావు. ఉత్సాహం గురించి ఇది మేబీ అత్యుత్సాహం అయితే ఇంకా ఎక్కువ క్రేజీగా ఉంటుంది పవన్ కళ్యాణ్ సినిమా లాగా. తెలంగాణ ఎన్నికల ఫలితాల ప్రభావం ఏపీ మీద ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఏమన్నారంటే అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు కర్ణాటకలో ఫలితాలు ఈ ప్రభావం తెలంగాణలో ఉంటుంది, తెలంగాణ ప్రభావం ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది అంటున్నారు. ఆ ప్రభావం మన రాష్ట్రంలో ఉంటుంది కాదండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సోదరులు అందరం. నేను పూర్వం ఆ స్కూల్ నుంచి వచ్చాను. ఇక్కడ ఏమైనా 1% ఛాన్స్ ఉందా? ఎందుకు చెప్పండి టైం వేస్ట్. అధికార పార్టీ ఎక్కడ? ఇంకా నిజం. మరి రాజస్థాన్లో ఏమైంది, మధ్యప్రదేశ్లో ఏమైంది? అదిగా మరి ఈ పక్కన నా మాట విన్నాను. ఇక్కడ నుంచి మధ్యప్రదేశ్ ఏంటి, నీ హైదరాబాద్ ఎంత దూరమో నీ మధ్యప్రదేశ్ అంత దూరం. వైజాగ్ నుంచి అలాంటి అది బార్డర్. మీ మధ్యప్రదేశ్ బార్డర్ జిల్లా మాది విజయనగరం. మా మధ్య ఆ కోరాపూర్ దాటితే మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ మరి చెప్తున్నా. మరి ఆ 3 వచ్చాయి కదా రాష్ట్రాలు. అధికారం నిలబెట్టుకున్నాయి, 2 అధికారాలు నిలబెట్టుకున్నాయి కదా. అది మాట్లాడినప్పుడు అన్నిటికీ మొత్తం చిన్నది మాట. నీకు నచ్చిందే తీసుకొని లేనప్పుడు ఏంటంటే అన్నీ అనుకోకుండా ఏమండి నీకు ఇది అప్రమత్తం. తీసేది కాఫీ తీసేది అడ్డు మీద తీయండి.